ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్? ఎందుకంటే వీళ్ళు మీరన్నారు ఇక్కడే చదువుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. బట్ ఇక్కడే చదువుకొని, ఇక్కడే ఉండి, ఇక్కడే ఉద్యోగం సంపాదించి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్స్‌గా ఉన్నవాళ్ళు అసలు నాలాంటి వాడు న్యూస్ చెప్తున్నప్పుడే నిజమా? ఒక ప్రొఫెసర్స్‌గా ఉన్నవాళ్ళు ఉగ్రవాదులా అని చెప్పి షాక్‌కి గురయ్యాం. ఎలా వీళ్ళు రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది? ఈ మధ్య టెండెన్సీ ఎలా మారుతోందండి అదంతా కూడా? సచిన్ గారు, ఉగ్రవాదం అంటే అసలు అర్థమేంటో చెప్పాలి మన ప్రేక్షకులకి, ఆర్టీవీ ప్రేక్షకులకి. హింస అనే దాన్ని ఒక ఆయుధంగా వాడతా, వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ రిలీజియస్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ టెరిటోరియల్ ఎండ్స్ ఆర్ గెయిన్స్. తెలుగులో చెప్పాలంటే ఉగ్రవాదం అంటే హింసని ఆయుధంగా వాడతా రాజకీయపరమైన, మతపరమైన, ప్రాదేశిక ప్రాంతపరమైన, ఆర్థికపరమైన లక్ష్య ఛేదన ఇస్ కాల్డ్ ఉగ్రవాదం. సో అందుట్లో భాగంగా విద్యావంతులు, విద్య లేని వాళ్ళు, చదువుకున్నాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పండితులు, పామరులు అందరినీ ఈ మత ఛాందసవాదులు ఒక ట్రాప్లో ఇరికిచ్చి తమదైన శైలిలో మీరు స్వర్గానికి వెళ్తారు, 72 మంది కన్యలతో మీరు సంసారం చేస్తారు, ఏది స్వర్గంలో, మీకు ఆర్థికంగా, రాజకీయంగా ప్లస్ సొసైటీలో కూడా మంచి పేరు వచ్చింది, మీరు మీ ఆత్మాహుతి దాడి చేయండి, మీతో పాటు ఒక 100 మందిని అనుకోండి, మీకు ఒక హీరో స్టేటస్ వస్తుంది అనే ఒక దొంగ మాటలు ఒక ఒక ట్రాప్ ద్వారా, అంటే ఒక ఉచ్చులోకి తీసుకెళ్ళిపోయి వీళ్ళని మానసికంగా, సైద్ధాంతిక పరంగా వాళ్ళని మైండ్ సెట్ని కలుషితం చేస్తారు.